పంచాయతీ ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ ఎలక్షన్లకు ముందుకు వచ్చినటువంటి ప్రజలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బలపరిచినటువంటి ఆకుమర్తి నాగమణి వెంకన్న గారి కచ్చెర గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అసలు మనం ఓటు అడుగుతానికి మనకు ఏ అధికారం ఉన్నది? అసలు మనం ఎందుకు అడుగుతున్నాం ఓటు? అసలు ఓటుకున్న ప్రాధాన్యత ఏంది? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు అదే. గతంలో ఎన్నో పార్టీలో ఎంతోమంది నాయకులు సర్పంచ్లు చేసి ఉన్నారు, ఎంతోమంది ఇక్కడ నాయకులు తిరిగిపోయిన ఉన్నారు. వాళ్ళని గెలిపించుకున్న చరిత్ర కూడా మనదే. ఇక్కడ కేశవనగర్ కాలనీ నుంచి కానీ వెంకటారపాలెం గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆశపడి గెలిపించుకున్న తర్వాత అభివృద్ధి చూస్తే శూన్యం. అక్కడ ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు, వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకున్నారు తప్పితే అభివృద్ధి జరగలేదు ఎక్కడ కూడా. కేశవనగర్ కాలనీలో గత 10 సంవత్సరాల అంతకుముందు అశోక్ రెడ్డి గారు రాకముందు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా తట్ట మట్టేసిన చరిత్ర కేశవనగర్ కాలనీ లేదు, ఒక 100 ఫీట్ల సీసీ రోడ్డు తప్ప. అలాంటిది ఇక్కడ మేము ఒక 2 వార్డు మెంబర్లకు వచ్చిన తర్వాత అశోక్ రెడ్డి గారిని పట్టుకొని, అశోక్ రెడ్డి గారు దూరం కాదు, మాకు చాలా దగ్గర వ్యక్తి. ఇలా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా చాలా అనుకూలమైన వ్యక్తి, దగ్గర వ్యక్తి. అశోక్ రెడ్డి అనే వ్యక్తి ముందుకు వస్తే ప్రజల్లో అభిమానం పెరుగుతుంది, రాజకీయ చైతన్యం ఎక్కువవుతుంది, ప్రజల సామాన్యులు రాజకీయ చైతన్యం ఎక్కువవుతుంది, బానిసల నుంచి విముక్తి కలుగుతుంది, తాగుబోతుల నుంచి బయటకు వస్తారు, నిజాన్ని తెలుసుకుంటారు, అసలు రాజకీయం అంటే ఏందో తెలుస్తున్న ఉద్దేశంతో అశోక్ రెడ్డిని సర్పంచ్ కాకుండా శతవిధాల పోరాట చరిత్ర గ్రామ పంచాయతీకి ఉన్నది. అందరూ నాయకులు ఒకటే అశోక్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకుంటే సొంత పార్టీ వాళ్ళు మోసం చేసిన అశోక్ రెడ్డి గారికి ఉన్న మంచితనం, అశోక్ రెడ్డి గారికి ఆ రోజు ఆకుమర్తి వెంకన్న కావచ్చు, మేము కావచ్చు, ఇంకా కొంతమంది వ్యక్తులు సపోర్టుగా నిలబడి అశోక్ రెడ్డి గారికి మెజార్టీ గెలిపించిన తర్వాత అందరూ భయపడ్డారు. అశోక్ రెడ్డి అనే వ్యక్తి మూర్ఖుడు, ముండోడు, ఎవరి మాట వినడు, గ్రామ పంచాయతీ అభివృద్ధి కాదు కదా, కక్ష సాధింపు చర్యలు ఎక్కువ జరుగుతాయని ఆలోచించారు జనాలు మొత్తం. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఏ వ్యక్తి ఫోన్ చేసినా అసలు పార్టీతో సంబంధం లేకుండా, ఆయన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లేకుండా, తెలంగాణ పార్టీ, ఏ పార్టీతో సంబంధం లేకుండా గ్రామ పంచాయతీలో ఎవరు ఫోన్ చేసినా రియాక్ట్ అయిన మొట్టమొదటి సర్పంచ్ అశోక్ రెడ్డి గారే. ఈ విషయం నేను గంటపదంగా చెప్తా. గ్రామ పంచాయతీ మొత్తం స్కాన్ చేసి ఏ బజార్లో అభివృద్ధి జరగలేదు, ఏ బజార్లో సీసీ రోడ్డు లేదు, ఏ బజార్లో మురికాలువ లేదు, ఏ బజార్లో వాటర్ ఫెసిలిటీ లేదు, ఏ బజార్లో ఏ ఇంటి దగ్గర లైట్ లేదు, ఏ బజార్ లైట్లు వెలుగుతలేవని గమనించి సెక్రటరీని పట్టుకొని ఎమ్మెల్యే గారు, దేవుడిచ్చిన వరం మనకు భాస్కర్రావు గారి చేత భాస్కర్రావు గారి నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో దగ్గర 3.5 కోట్ల వర్క్ చేయించిన ఘనత మన అశోక్ రెడ్డి గారికి దక్కింది. ఇలా అలాంటి వ్యక్తులు మన మధ్యకు వచ్చినందుకు ఇలా ఆకుమర్తి వెంకన్న గారి గురించి చెప్పాలంటే గతంలో 20-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కూడా ఒక్కరిని కూడా ఒక్క మాట అనలేదు, నాకు మీరు ఓటేయలేదు, నేను ఓడిపోయినా, మీ వల్ల ఓడిపోయినని చెప్పి ఒక్కరు కూడా అందరూ వేసారు. నాకు సపోర్ట్ చేసిన నా కాలనీ ప్రజలు, వెంకటారపాలెం గ్రామ ప్రజలు చిన్న పొరపాటు తప్పడం వల్ల పోయింది తప్పితే మీరందరూ నాకు సహకరించారు, అందరినీ గొప్పగా చెప్పుకున్నాడు తప్ప ఎన్నడూ కూడా నాకు వాళ్ళు ఓట్లేదు, నాకు ఇంకో సంబంధం లేదు, వీళ్ళు ఎవరైనా అడగలేదు ఎప్పుడు కూడా. ఆయన ఓడిపోయినా కూడా ప్రజల మధ్య నుండి సర్వీస్ ఇచ్చిన వ్యక్తి. ఇలా గెలిచినాక ముఖం సాటేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ కనిపిస్తుంటే నాయకులు కనుక ముఖం పక్కకు వేసుకొని పోయే నాయకుల కంటే ఆకుమర్తి వెంకన్న ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఆకుమర్తి వెంకన్న కుటుంబం ఇవాళ ఆకుమర్తి భాస్కర్ కుటుంబం, ఈ 4 అన్నదమ్ముల కుటుంబం మనం ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు కష్టజీవులు, రైతు బిడ్డలు, వాళ్ళు వ్యాపారంగా డెవలప్ అయ్యారు తప్పితే రాజకీయంగా కూడా రూపాయి సంపాదించుకున్న వ్యక్తులు కాదు వీళ్ళు. ఇవాళ అక్కడ ఇలా ఎంకన్నా డెవలప్ అయిందంటే ఆయన నమ్ముకునే వ్యాపారం, నమ్ముకునే దేవుని వల్ల ఇవాళ సంస్థలు అందరూ నా వాళ్ళు అనుకొని ఇవాళ ఆయన కూర్చున్న వ్యాపారం తెలివి వల్ల బయటపడ్డాడు తప్పితే రాజకీయంగా నష్టపోయినా కూడా ఏనాడు కూడా రాజకీయంగా సంపాదించుకునే ఆలోచన ముందుకు రాలేదు. ఇలాంటి వ్యక్తులు మనం గౌరవించాలి. ఏ కుటుంబానికి ఆపుతైనా, ఎవరు కాపుతైనా, సర్పంచ్ గారు కావచ్చు, మన ఆకుమర్తి వెంకన్న కావచ్చు, అందరికీ నేనున్న ముందరకు వస్తాం. ఎవరు చచ్చిపోయినా, ఎవరికి ఇబ్బంది అయినా, ఏ కుటుంబానికి ఆపదైనా, ఇలా పోలీస్ స్టేషన్ కేసులైనా, ఎక్కడ ఏదైనా మేమున్నాం. గడప తొక్కితే ఎవరిని కూడా కాదన్న దాఖలాలు కూడా ఇంతవరకు నేను చూడలేదు ఈ కాలంలో. నేను కేశవనగర్ కాలనీని అడుగు పెట్టిన దగ్గర నుంచి మా కుటుంబం ఒక అన్నదమ్ముల కుటుంబమే, తల్లిదండ్రులు వేరైనా కూడా ఒక తల్లి పిల్లలు ఎక్కడ బతికడమే ఇక్కడ. అలాంటి వ్యక్తులు మనం గెలిపించుకోవాలి. ఇలా ఆకుమర్తి నాగమణి గారిని ఇలా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచి ముందుకు తీసుకొచ్చిన అలాంటిది మనం అఖండ మెజార్టీని ఇవ్వాలి. ఇవాళ చేసిన అభివృద్ధిని చూపిస్తూ ఓటు అడుగుతున్నాం మనం. ఇవాళ ఏ అభివృద్ధి చేయకుండా అధికార పార్టీని అడ్డం పెట్టుకొని
లక్షల రూపాయలు ధనం దండుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భాస్కర్ రావు గారు ఓడిపోగానే జెండా వాడిపోక ముందుకే పార్టీలు మన నాయకులు నమ్మకండి దయచేసి. ఇవాళ వాళ్ళ అధికారం చూసినాం, వాళ్ళ ప్రభుత్వాలు చూసినాం, వాళ్ళ సర్పంచుల్లో ఉన్న రోజులు చూసినాం. కానీ ఈరోజు అశోక్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూడండి, ఆకుమర్తి వెంకన్న గారు మనకు చేసిన సాయాన్ని గమనించండి. ఇలా వెంకన్న గారు ముందలు ఉన్నాడంటే ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. గ్రామ పంచాయతీ మొత్తం కూడా పార్టీ ఫండ్ రావాలి, గ్రామ పంచాయతీ నిధులు రావాలని లేదు. చిన్న చిన్న వర్కులు కూడా ఏమైనా ఆకుమర్తి వెంకన్న మనకు ముందర నుండి చేస్తాడు. అసలు డబ్బులతో పనే లేదు. అవసరమైతే ఎవరికైనా కాళ్ళు పట్టుకున్నా సరే మనకు పనిచేసి చేసిన సత్తా వెంకన్నకే ఉన్నది. ఇలా వార్డు నెంబర్ల విషయానికి వస్తే ఇలా పాండు గారి కుటుంబం కావచ్చు, ఆడపు నాగరాజు గారు ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఎంతో వెన్నుముకగా ఉంటూ పార్టీ బలోపేతం కోసం నాగరాజుకి ఏ క్షణం చెప్పినా సరే జెండా పట్టుకొని ముందుకు వచ్చిన వ్యక్తి. అలాంటి భార్య ఇలా మనకు పోటీ చేస్తుందంటే మనం నిజంగా గర్వపడాలి. ఇలాంటి బిడ్డలు మనం ఆదరించాలి, మనకు అందుబాటులో ఉన్న బిడ్డలు మనం ఆదరించాలి. పాండు గారు కొడుకు పైన పోటీ చేస్తున్నాడు, వాళ్ళు కూడా వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటారు. ఎవరిని కూడా కించిత్ ఒక మాట అనేటోళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళు వార్డు నెంబర్ గెలిపించుకున్నట్టయితే మనం ఇంటి ముందరకు పోయి మనం ఏ పని చెప్పినా కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇలా వెంకన్న గారు ఉన్నారు, మధ్యరేతు గారు పోయి వెంకన్న నాకు యాపద వచ్చిందంటే మధ్యరేతు గారు మన ఇంటికి వచ్చి వ్యక్తులు కాపాడుకోవాలి. ఇలా ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం మేము అది కట్టిస్తాం, మేము ఇది కట్టిస్తాం, మేము ఆడబోతాం వీడబోతాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముఖం చాటేసే నాయకులను దయచేసి గుర్తించండి, వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పండి. ఇలా ఇంకో విషయం ఏంటంటే అధికార పార్టీ మాది, అధికారంలో మేము ఉన్నాం, మాకు ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ మా మాట ఉంటాడు, మా కాడ మంత్రులు ఉన్నారు, మా కాడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము తొక్కుకుంటూ పోతాం కొట్టుకుంటూ పోతాం అంటే ఇక్కడ భయపడటానికి ఎవరు సిద్ధంగా లేడు. తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాల పాటు ఉద్యమంలో పనిచేసి దెబ్బలు తిని మేము బయటకు వచ్చిన తప్పితే మేము ఈ చిన్న చిన్న ఉడుకోపులో భయపడే ఉండదు. ఇవాళ పోలీసు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు. ఎందుకంటే ఇవాళ నువ్వు చెప్తే వినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇలా రక్షణ వ్యవస్థ అందరికీ రక్షకులే. ఇలా పోలీసు వ్యవస్థ ఉంటే కాంగ్రెస్ పార్టీలకే పోలీసు వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలకు పోలీసులు కాదని లేదు. నువ్వు అధికారిగా ఉన్న అధికారిగా నువ్వు అందరికీ న్యాయం చేయాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులను కూడా బదనం చేసే పరిస్థితి ఇక్కడ జరగబోతుంది. ఇలా సామాన్య కార్యకర్తలు తీసుకుపోయి భయభ్రాంతులకు గురి చేసి మేము పోలీసులను కొట్టిస్తాం, మేము మీద కేసులు పెడతాం, మేము మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, మేము చెప్పితే వినకపోతే మీ బతుకులు అంతే, మీ బతుకులు ఇంతనే ఒక పెద్ద నాయకుడు అంటున్న మాటలు ఇవి. దయచేసి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, కడుగట్టిన కార్యకర్త, ఏ ఒక్క కార్యకర్త మీరు టచ్ చేసి చూడండి, దాని పరిణామస్తులు తర్వాత కనిపిస్తాయి. ఇవాళ భయపడాల్సిన అవసరం లేదు. మన వెనక మనకు నాయకులు ఉన్నారు. ఇవాళ ఉప సర్పంచ్, మన మాజీ ఉప సర్పంచ్ దాసరా నరేష్ గారు ఉన్నారు, సర్పంచ్ అశోక్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ నాగరాజు గారు ఉన్నారు, వెంకన్న గారు ఉన్నారు. ఇవాళ ఇంతమంది మేము ఉన్నాం, అన్నిటికీ తెగబడి సిద్ధపడే వచ్చారు ఈ పార్టీలకి. ఇవాళ మేము అంటే మీరు భయపడాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఆకుమర్తి నాగమణి అఖండ మేయర్తను గెలిపించి అధికారులకు సహకరించుకుంటా పేద ప్రజల కోసం మనకు కష్టపడి ఇలా బాలయ్య గారు ఉన్నారు, కష్టపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు నమ్మండి. ఇలాంటి వ్యక్తులు నమ్మిస్తే నమ్మకంతో ఉంటే ఎన్నడన పోతే మనం బాలయ్యని అడగొచ్చు. నువ్వు అయ్యాల చెప్తే వెంకన్నకు ఓటేసిన బాలన్నా మాకు న్యాయం చేస్తారని చెప్పండి, అయ్యాల మేము వెంకన్న బయటకు ముందుకొచ్చి మాట్లాడతాం. వీళ్ళు వెంకన్న కూడా మనకు సహకరిస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. బయట వాళ్ళని నమ్మకండి. దయచేసి కాలనీ ప్రజలకు, ఆడపిల్లలకు, అమ్మాయిలకు, అందరికీ, అక్కలకు, చెల్లెలకు, పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, అన్నదమ్ములకు, బాబాయిలకు అందరికీ పేరు పేరున పాద నమస్కారం చేస్తున్నా. ఆకుమర్తి నాగమణి అఖండ మెజార్టీ చూపించాలి, మన కాళ్ళ నుంచి ఇవ్వాలి. వెంకటాయపాలెం గ్రామ ప్రజలు మొత్తం కూడా ఆకుమర్తి నాగమణి వెంటనే ఉన్నారు, ఆకుమర్తి వెంకన్న ఉన్నారు, అభివృద్ధిని చూసి ముందుకు వస్తున్నారు. ఆకుమర్తి వెంకన్న గెలిపించినట్లయితే గ్రామం ముందు ఇంకా అభివృద్ధి చెందుతుంది. అనేక సమస్యలకు కారణాలైనట్టు ఆ సమస్యలను పరిష్కార మార్గంగా ఆలోచించుకుంటూ ఇటువంటి మన నాయకులు ముందుకు తీసుకొచ్చి అఖండ మెజార్టీ గెలిపించాలని చెప్పేసి మన కాలనీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరును మీ పాద వందనాలు చేసి చెప్తున్నాను. దయచేసి మీరు కత్తెర గుర్తుకు ఓటేయండి. వార్డు నెంబర్లను ఇద్దరికి, మన ఆడపు నాగరాజు భార్య కానీ, పాండు కుక్కు కొడుకు కానీ గౌను గుర్తు, మనకు రెండే గుర్తులు, గౌను గుర్తు, కత్తెర గుర్తు. మిగతా వార్డులకు పోయినప్పుడు వార్డు నెంబర్ల గుర్తులు ఏదో అక్కడ చెప్తారు, వేరే విషయం. కానీ మనం మాత్రం ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇదే హెచ్చరిక చేస్తున్నా. మేము రాజకీయంగా ఎదుగుదాలనుకుంటున్నాం, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం, పేద ప్రజల కోసమే పనిచేస్తున్నాం, అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్టే వేరేదో ఉడతూపులు భయపడే ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ లేదు. దయచేసి గుర్తుంచుకోండి, రానున్న కాలం బీఆర్ఎస్ పార్టీ విజయ కేంద్రం వెంకటాద్రిపాలెం ఎగిరేయడం ఖాయం. ఇవాళ అందరికీ గుణపాఠం చెప్పడం ఖాయం. భాస్కర్ రావు గారికి మొట్టమొదటి అఖండ మెజార్టీ ఇచ్చి వెంకటాద్రిపాలెం మళ్ళీ నీ వైపే ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఆకుమర్తి నాగమణికి అధికంగా మెజార్టీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను.